అవుట్లోకి రావాల్సి వచ్చి అర్థం కావాలి. స్వీట్స్ తినుబండారాలు ఈ రంగంలో విశిష్ట అనుభవం కలిగినటువంటి అనుమోలు ఫుడ్స్ నూతన బ్రాంచి మరి మొగల్రాజ్పురం రిలయన్స్ మార్ట్ ఆపోజిట్లో ప్రారంభించడం సంతోషం. ఎందుకంటే వీళ్ళు గత ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళ దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రజలు వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు. అక్కడ పెనంలూరులో అక్కడ ఉన్నటువంటి స్టోర్స్లో. ఇవాళ వీళ్ళు సిటీలో అన్ని వసతులతో చాలా మోడర్న్గా ఒక స్టాల్ని ఇంటీరియర్స్ కూడా బ్రహ్మాండంగా చేసి పెట్టారు. అంటే క్వాలిటీ టేస్ట్ రెండు కూడా హైజీనిక్గా ఈ అనుమోలు స్వీట్స్లో ఉండటం అనేది కామన్. అందుకనే తినుబండారాల విషయంలో బాగుంటేనే కస్టమర్స్ రిపీటెడ్గా వస్తారు. అలాంటి సందర్భంలో వీళ్ళు ఇవాళ ప్రారంభించినటువంటి స్టోరు దిగ్విజయవంతంగా జరుగుద్ది. దిగ్విజయవంతంగా జరగటానికి అన్ని రకాలుగా అందరం కూడా సహకరిస్తాం. ఖచ్చితంగా ఇలాంటి మరిన్ని రావాలి. నగర పౌరులకి అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలని అనుమోలు ఫుడ్స్ అధినేతని వాళ్ళ స్టాఫ్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తాం. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా హోమ్ ఫుడ్స్ మీద ఆధారపడదు. వ్యాపారవేత్తలు ఎవరంటే హోమ్ ఫుడ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ ప్రధానమైన వ్యాపారం, గ్యారంటీ వ్యాపారం కూడా. ఈ రోజున సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా మంది ఎవరైనా చేయగలిగేది ఈ ఇండస్ట్రీ. ఈ 2024లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మేము ఈ చేతులతో అనేకమైన రిబ్బన్లు ఈ మా తూర్పు నీళ్ళు కట్ చేసామండి. అది ఈ ఫుడ్ ఇండస్ట్రీ మాత్రమే ఎక్కువ భాగం. దాంతోపాటు బట్టలు. సో ఇవాళ చంద్రబాబు గారికి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి. అప్పుడే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పేదరికం నుంచి కాపాడగలిగే చెప్పినట్టు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలా, లేకపోతే ఒక ఉద్యోగస్తున్నా కావాలి. ఉద్యోగ కల్పన లేకపోతే వ్యాపారాలకి వెసులుబాటు కల్పించడం, యూత్ని ఎంకరేజ్ చేయడం, వీటి ఉద్దేశాల్లో ఇవాళ మన అనుమోలు హోమ్ ఫుడ్స్ దానిలో మరి ఎంతమంది వర్కర్లు పనిచేస్తారో మీరు లెక్కేస్తే
నాకు తెలిసి మినిమంగా 100 మంది పైగా ఎక్కడ అటు కార్ఖానాలో తయారీదారులు కానీ ఇక్కడ సేల్స్లో కానీ మరి 100 మంది పైగా మరి హోల్సేల్గా వెళ్తే దీని మీద అనేక మంది చిన్నగా పెట్టుకుని ఇక్కడ హోల్సేల్గా తీసుకెళ్లి అమ్ముకునే వాళ్ళు కానీ చూస్తే కొన్ని ఒక 100 మంది అన్న ఉపాధి పొందుతారు. అది బిజినెస్ యొక్క గొప్పది. అది ఒక ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ తను సంపాదించే జీతంతో ఒక కుటుంబాన్ని పేదరికం నుంచి కాపాడగలుగుతాడు. ఒక వ్యాపారం అయితే కొన్ని 100 మందికి సర్వీస్ చేయగలుగుతారు. సో ఈ రెండింటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. హోమ్ ఫుడ్ సంబంధించిన ఫుడ్సే నేను తయారు చేస్తాను. ఇది మొత్తం నా ఓనే. నా పేరు శ్రీదేవి, మా ఆయన గారి పేరు బాలాజీ ప్రసాద్. గిఫ్ట్ హ్యాంపర్స్, పెళ్లికి సంబంధించిన ఐటమ్స్ అన్నితో 1995 నుంచి స్టార్ట్ చేసాము. మొత్తం చేతి తయారు, హోమ్ మేడ్. మొత్తం అందరూ ఆడపిల్లలే ఉంటారు. స్పెషల్ చెక్కలు, సగ్గుబియ్యం చెక్కలు స్పెషల్ మా దగ్గర. అనుమోలు హోమ్ ఫుడ్స్ ఇది వీరు 1995లోనే స్వయంగా చిన్న స్థాయిలో వాళ్ళ యొక్క సొంతగా తయారు చేయడంలోనే మొదలుపెట్టి అనేక మంది కేవలం ప్రత్యేకంగా స్త్రీలు మాత్రమే ఈ కార్యక్రమంలో ఉపయోగిస్తూ అచ్చం హోమ్ అంటే ఇంట్లో తయారు చేసుకున్న పదార్థాలలాగా తయారు చేసే విధానంగా తయారు చేస్తూ దినదినాభివృద్ధి చెందుతూ ఇది ఫస్ట్ కానూరులో ప్రారంభించి తర్వాత హైదరాబాద్కి కూడా విస్తరించి తర్వాత ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ కొన్ని ఐటమ్స్ కోసం, ముఖ్యంగా సగ్గుబియ్యం చెక్కలు ఇలాంటి ఐటమ్స్ కోసం పనిమాల మేము ఉండేది బృందావన కాలనీలో అయినా సరే వెళ్ళి కానూరులో వెళ్ళి పనిమాల వాళ్ళ చెక్కలు అనేది దాదాపు నాకు తెలిసి నేను ఇతర స్వీట్ షాప్లలో కూడా చూపిస్తే స్పెషల్గా ఉన్నాయి అని అంత ప్రసిద్ధిగా, అంటే స్పెషల్గా వాటి కోసం పనిమాల అడిగి తీసుకెళ్లే అంత పరిస్థితి ఉంది.